ఈరోజు పద్మ విభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు చుట్టుకుంట సెంటర్లోని కళాభారతి అందుల పాఠశాలలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. స్వయం కృషితో ఎవరి అండదండలు లేకుండా ఒక మనిషి ఎంత విజయానైనా సాధించవచ్చు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం చిరంజీవి గారు. 1990వ శతకంలో ఒక మూసలో వెళ్తున్నటువంటి తెలుగు సినీ పరిశ్రమ రీతిని గతిని మార్చేటువంటి వ్యక్తి చిరంజీవి గారు. తన అసమాన నటనతో, నృత్యాలతో, ఫైట్లతో తెలుగు సినీ పరిశ్రమ గతిని రీతిని మార్చేశారు. రికార్డులు ఏంటి అనే దానికి ఓనమాలు దిద్దినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్ళైనటువంటి ఎన్టీ రామారావు గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు రెండు కళ్ళు అయితే మూడో కళ్ళు చిరంజీవి గారు అని చెప్పేసి మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చెప్పారు. అలాగే మహోన్నతమైనటువంటి నటులైనటువంటి రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ గారు వీళ్ళ ముగ్గురు కలిస్తే చిరంజీవి గారు అని చెప్పి కూడా ప్రముఖులు చెప్తూ ఉంటారు. స్వయం కృషితో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున మనందరికీ ఆదర్శమైన వ్యక్తి, మన మార్గదర్శకులు చిరంజీవి గారు. అలాగే కేవలం తను ఎదగడమే కాకుండా తనతో పాటు కళాకారులందరినీ కూడా కళారంగంలో కూడా ఎవరైతే ఎవరైనా ఆపద వచ్చినా సరే, ఎలాంటి కష్టం వచ్చినా సరే నేనున్నానంటూ కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తి చిరంజీవి గారు. మరోవైపు చిరంజీవి గారి అభిమానుల్ని ఎవరైతే తనని అభిమానిస్తారో దాదాపుగా కోట్లాది మంది అభిమానుల్ని సేవా తత్పరులుగా మార్చినటువంటి వ్యక్తి ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఏకైక నటుడు, సినిమా నటుడు ఎవరు ఉన్నారంటే అది చిరంజీవి గారు. అభిమానుల యొక్క శక్తిని, అభిమానుల యొక్క బలాన్ని ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దిన వ్యక్తి చిరంజీవి గారు. ముఖ్యంగా రక్తదానం కనుక చూసుకున్నట్టయితే రక్తం ఇస్తే మనిషికి చనిపోతాడు, బలహీన పడతాడు అని చెప్పేసి అపోహలు ఉన్నటువంటి